అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే వీడియో స్టార్ట్ చేద్దాము. అది ఏంటంటే ఇది ఉగాది మరుసటి రోజు కర్రీ పండుగదండి. వీడియో అంటే నిన్నటిదనమాట. నిన్న కర్రీ పండుగ కదా. ఇంకా మా ఊర్లో పండుగ ఏదైనా సరే అండి చాలా బాగా చేస్తారు. పండుగ నిన్న ఉగాది భక్షాలు ఇవన్నీ చేసినాము. ఈరోజైతే మటన్ ఇవన్నీ చేస్తున్నాము. కర్రీ పండుగ కదా. ఇంకా మా ఊర్లో పొట్టేళ్ళు కోస్తారు, కానీ కొద్దిగా మరీ చిన్నగా ఉండే అంటే లేతగా ఉండే పొట్టేళ్ళని కోస్తారు అనమాట. అందుకోసం అనేసి ఇంకా నంద్యాల నుంచి మా నాన్న మేము ఊరికి వెళ్ళేటప్పుడే పండగ రోజే వెళ్ళిపోయినాం కదా ఊరికి. మరుసటి రోజు బాబుకి ఎగ్జామ్ అనేసి అందుకని వెళ్ళేటప్పుడే డబ్బులు ఇచ్చినాడు అనమాట. ఉదయం తలకాయ కానీ మటన్ కానీ ఏదైనా మీకు ఏది నచ్చితే అది తీసుకొని రండి అని. ఇంకా నేనైతే మటన్ తీసుకున్నానండి. తలకాయలు చూసినాం కానీ ఇంకా దొరకలేదు. ఆ రోజు కర్రీ పండుగ కదా, ఎక్కువగా రష్ ఉండింది. తలకాయలు అయితే ముందుగానే ఆర్డర్ ఇచ్చేసినారు, లేవు అని చెప్పినారు. అంటే ఉన్నాయి కానీ కొద్దిగా చిన్నవి ఉన్నాయి. ఇంకా మా నాన్నేమో ఒక 2.5 kg పడేటివి అలాంటివి తెమ్మన్నాడు. ఇంకా అవి దొరకలేదనమాట. అందుకోసం అనేసి 1.5 kg మటను, 1.5 kg చికెను, ఒక నాటుకోడి కోసినామండి. ఇంకా ఇదైతే మటన్కు ప్రిపేర్ చేస్తున్నాను. ముందు మటన్ కర్రీ చేసి తాలింపుకి వేసేసి తర్వాత చికెన్ చేద్దామని. నేనైతే నాటుకోడి చికెన్ అయితే తిననండి. ఇంకా మామూలుగా అయితే మటను చికెన్ తింటాను. నాటుకోడి ఇంతకుముందు తినేదాన్ని, కానీ ఈ మధ్యలో ఎందుకో నాకు తినాలనిపించకుండా అందుకోసం అనేసి నాటుకోడిని అస్సలు చేస్తా కానీ అస్సలు తిననండి. ఇంకా ఇప్పుడైతే మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీ అంటే ఇంకా నేనే చేస్తానండి. అంటే మా ఊరికి పోతే ఎక్కువగా నాన్ వెజ్ ఏదైనా సరే నేనే చేస్తానన్నమాట. ఇంకా అందుకోసం అనేసి ఇప్పుడైతే మటన్కు తాలింపు వేసినాను. తాలింపు కాగింది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పక్కనేమో మా వదిన మాట్లాడుతూ ఉండింది. అందుకోసమని మా వదినతో మాట్లాడుకుంటూ వంట చేస్తున్నాను అనమాట. ఏం చేస్తుందంటే మేము తలకాయ తెచ్చామంటే ఒట్టి తలకాయనేనా అంటే ఇంకా తలకాయనే సరిపోతుంది, అదే ఎక్కువ అయిపోతుంది. ఇంకా రోజు చికెన్ తిని బోరు కొట్టేసింది. అందుకోసమని చికెన్ ఏం తీసుకురాలేదు అని చెప్తా ఉంది. ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇదంతా బయట చూడండి ఎండ ఎట్లా వచ్చిందో. ఎండ ఇప్పుడైతే టైం 12 అయిందండి. విపరీతమైన ఎండ ఉంది. ఇంకా మా నాన్ననేమో ఈరోజు మావి చేనులో ఆవాలు మిషన్ పడుతుందనమాట. అందుకోసం అనేసి టిఫిన్ తినేసి మిషన్ పడుతుంటే ఆవాలు అక్కడికి వెళ్ళినాడు. ఇంకా మా అమ్మలేమో అన్నీ నేను వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టి అన్నీ తరిగి పెట్టేసి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ తరిగి పెట్టేసి మసాలా అంతా మిక్సీ పట్టేసి పెట్టినారనమాట. ఇంకా నాకు వచ్చిన తర్వాత ఇదైతే గోంగూర మటన్ చేద్దామనేసి తీసి పెట్టేసినాను. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ కాగింది కదా, ఇంకా మటన్ కడిగి నీట్గా శుభ్రంగా కడిగి వేస్తున్నాను. నేను వచ్చేసరికి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసినారు కాబట్టి నాకు వస్తేనే తొందరగా ఫాస్ట్గా అయిపోయిందండి. అంటే అన్నీ రెడీ చేసి పెట్టినారు. ఇంకా నేనైతే లోపల కూర్చొని అయితే వంట చేయనండి. ఎందుకంటే లోపల చీకటి, అంటే ఇప్పుడు ఎండల కాలం కదా, ఆ ఉడకకి ఎట్లయినా బయట అయితే ఓపెన్ ప్లేస్లో ఉంటుంది, బాగా వెలుతురు ఉంటుంది. లోపల ఇంత వెలుతురు ఉండదు కదండి, కొద్దిగా చీకటిగా ఉంటుంది. అందుకోసం అనేసి నేనైతే ఇలా స్టవ్ బయట పెట్టేసుకొని వంట చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఎప్పటికి వెళ్ళినా కూడా నాకు ఇలా ఓపెన్గా చేయడం అంటే చాలా ఇష్టము. అంటే బాగా ఫ్రీగా ఉంటుంది, అందరితో మాట్లాడుకుంటూ చేసేయచ్చు. అదే లోపల ఉంటే మిగతా వాళ్ళందరూ బయట ఉంటారు, నేను ఒక్కదాన్ని లోపల కూర్చొని వంట చేయాలన్నమాట. అందుకోసం అనేసి అన్నీ బయటికి తెచ్చిపెట్టేసుకొని ఇంకా బయటనే కూర్చొని వంట చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మటన్కి అన్నీ వేసేసినాను అనమాట. ఇంకా ఏదన్నా ఎక్కువ తక్కువలు కట్ చేసేటి ఉంటే నేను తాలింపు వేసేటప్పుడు మా అక్క అన్ని కట్ చేసి ఇచ్చింది. ఇంకా ఇప్పుడైతే మటన్కు వేసేసినాను కదా, ఇంకా చికెన్ కూడా తాలింపు వేద్దామనేసి ఆయిల్ వేస్తున్నాను. చికెన్ అంటే నాటుకోడి చికెన్ అండి. బ్రాయిలర్ చికెన్ అయితే మా అక్క నేను వెళ్ళేసరికి చేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఇది చూడండి, ఇప్పుడైతే నాటుకోడి చికెన్కు తాలింపు వేసినాను, నూనె కాగబెట్టినాను. మటన్లో అయితే కారం వేసుకుందాము. ఈ కారం అయితే మా అమ్మలు పొలంలో పండిన మిరపకాయలతోటి కారం కొట్టించినారండి. అంటే మిరప తోట వేయలేదు, కానీ అక్కడక్కడ కొన్ని మిరప చెట్లు వేస్తే అవి కారం పట్టించినారు అనమాట. కారం అయితే రెడ్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉందండి ఈ కారము. మటన్ చేసినాను కదా, చాలా టేస్ట్ ఉండింది. కొత్త కారం కదా, చాలా టేస్ట్ ఉండింది. కొద్దిగా వేస్తేనే కారం ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకోసం అనేసి ఇంకా కొద్దిగా చూసుకొని వేసినాను. కానీ టేస్ట్ అయితే మటన్ సూపర్ అంటే సూపర్ ఉండిందండి. ఇంకా మామూలుగా అయితే మటను ఇవి సాకిన పొట్టేళ్ళు కదా, మటన్ బాగా టేస్ట్ ఉంటుందండి. మనం మందలో తీసుకున్న దానికంటే సాకిన పొట్టేళ్ళు కోస్తారు కదా, అలాంటి వాటి దగ్గర మటన్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను చికెన్కి అయితే తాలింపు వేస్తున్నాను.
మటను చికెన్ అయితే నేనే చేసినాను అనమాట. ఇంకా బ్రాయిలర్ చికెన్ అయితే మా అక్క చేసింది. తర్వాత ఇంకా జొన్న రొట్టెలు కూడా, చపాతీలు అయితే చేయలేదండి, అన్ని జొన్న రొట్టెలే చేసినాము. ఇంకా వేడికి ఎక్కువ చపాతీలు ఎందుకు లేనేసి చేయలేదు. ఇంకా ఇప్పుడైతే నాటుకోడికి తాలింపు వేస్తున్నాను, నాటుకోడి చికెన్కి. ఇంకా నాటుకోడి చికెన్ కూడా కుక్కర్లోనే చేసేసినాను అనమాట. ఎందుకంటే కొద్దిగా లేట్ అయిపోతుంది కదా ఇంకా మామూలుగా చేస్తే, అందుకోసం అనేసి కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయితే చేసినాను. ఎండ చూడండి బయట ఎట్లా ఉందో. ఇంకా ఈ ఎండల కాలం అయితే ఉదయమే చేసేసుకోవాలండి వంట కూడా. మధ్యాహ్నం అయితే ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నదనమాట. ఇంకా టిఫిన్ చేస్తేనే వంట కూడా చేసేసుకోవాలి ఇప్పటి నుంచి. ఇంకా ఇప్పుడైతే నాటుకోడి చికెన్ చేస్తున్నాను. నాటుకోడి చికెన్ అయితే గుడ్లు పెట్టే కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉందంట అండి. నేనైతే తినలేదు కానీ చాలా బాగుందని భలే మెచ్చుకున్నాను. నన్ను అయితే చాలా బాగా చేస్తాం అనేసి కొద్దిగా పులుసు చేసినానండి. అంటే కొద్దిగా చారు ఉండేటట్టు, ఎందుకంటే మా నాన్నకు జలుబు చేసింది, మా అమ్మకు జలుబు చేసింది. కొద్దిగా చారు ఉంటే చారన్నం తిన్నా కూడా కొద్దిగా జలుబు తగ్గుతుంది కదా నాటుకోడి చికెన్ తింటే. అందుకోసం అనేసి మరీ గ్రేవీగా ఉండకుండా కొద్దిగా పులుసు చేసినాను అనమాట నాటుకోడి చికెన్ అయితే. ఇంకా భలే ఉండిందంట చికెన్ అయితే. ఇంకా గుడ్ల పెట్ట కదండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇంతకుముందు చాలా ఇంట్రెస్ట్గా తినేదాన్ని నాటుకోడి చికెన్ అంటే. ఇప్పుడైతే నాకు అస్సలు తినాలనిపించదు. ఇంకా ఇప్పుడైతే మసాలాలన్నీ వేస్తున్నాను. మసాలాలు అంటే ఏం లేదండి, ఉప్పు కారం పసుపు వేస్తున్నాను. ఇంక ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి కొద్దిగా మగ్గిన తర్వాత నేనైతే కారం వేస్తానండి. పసుపు వేసినా కదా, ఇప్పుడు పసుపు మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేస్తా. ఏదైనా సరే అండి, ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మగ్గనిస్తే ఉప్పు కారం పసుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇంకా అప్పుడు టేస్ట్ ఉంటుందండి. అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే మనం మటన్ కానీ చికెన్ కానీ చేసుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు కారం వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిస్తే టేస్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. అంటే మసాలాలన్నీ పట్టేసి టేస్ట్ సూపర్గా వస్తుంది. మనం కారం వేసిన వెంటనే నీళ్ళు వేసేసినామంటే అస్సలు నీళ్ళు అంటే కారం పైన తేలుతుంది కానీ ముక్కలకు పట్టుకోదన్నమాట. అందుకని అంతగా టేస్ట్ అనిపించదు. ఎప్పుడైనా సరే కారం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి, 5 నుంచి 10 నిమిషాలు. ఇంకా ఇప్పుడైతే కారం కూడా వేసేసినాను. ఈ కారం వల్ల కూర కూడా మంచి టేస్ట్ వస్తుందండి. కలర్ కూడా చాలా బాగుంటుంది. కలరు చూడడానికి భలేగా కనిపిస్తుందండి కలర్ అయితే. ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా నాటుకోడి చికెన్ మటన్ అయితే మసాలాలన్నీ వేసేసినాను. ఇంకా చికెన్లో కూడా ఉప్పు కారం పసుపు వేసి మగ్గబెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే కుక్కర్కు పెట్టేసేయాలండి, విజిల్ పెట్టేసేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మార్చినాను, మటన్ యువతలకు పెట్టేసి చికెన్ అవతలకు పెట్టేసినాను. పెద్ద స్టవ్ మీదకి మటన్ పెట్టేసినాను. ఇంకా ఇప్పుడు చూడండి ఎవ్వరు లేరు ఇంకా, ఎందుకంటే ఎండ ఉంది కదా, ఎవరు బయట ఇంకా తిరగడం లేదు, అందరు లోపలనే కూర్చొని ఉన్నట్టున్నారు. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ రావడం లేదండి, ఎందుకంటే ఇంకా ఎండ ఎక్కువైపోయింది, చేత కావడం లేదు చేయడానికి. ఇంకా మా అమ్మ అయితే కనుక మాకు బరువులు ఉన్నాయి కదండి, మా బర్రెలకైతే నీళ్లు తాపుతూ ఉంది. మాది మొన్ననే ఒక బర్రెకు దూడ పుట్టిందండి. ఇంకా చిన్న దూడ పిల్ల, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఇది చూడండి ఇప్పుడైతే ఇంకా కొబ్బరి పొడి తర్వాత మటన్ మసాలా కూడా వేస్తానండి. నేను మటన్లో కొద్దిగా మటన్ మసాలా వేస్తే టేస్ట్ వస్తుందన్నమాట. అందుకోసం అనేసి నేనైతే కొద్దిగా మటన్ మసాలా వాడతాను. ఇంకా నాటుకోడి చికెన్లో అయితే నాటుకోడి చికెన్లో కాబట్టి చికెన్ మసాలా వేయను, కానీ మటన్లో అయితే మటన్ మసాలా వేస్తాను కంపల్సరీగా. బాగుంటుంది అన్నమాట మటన్ మసాలా వేయడం వల్ల, టేస్ట్ వస్తుంది ఇంకా మటన్కి. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఈ ధనియాల పొడి మటన్ మసాలా ఇవన్నీ వేసేసి ఇంకా కొద్దిగా నాటు కొత్తిమీర తీసుకొని వెళ్ళానండి. నాటు కొత్తిమీర మామూలుగా దొరకదు కదా, ఇంకా నేనైతే దొరికింది. మామూలుగా అయితే ఎక్కువ సాటర్డే రోజు దొరుకుతుందండి. ఈ మధ్యలో ఎండల కాలం కాబట్టి, మామూలుగా వర్షాకాలం అయితే డైలీ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా చికెన్ కలుపుతూ ఉన్నాను. తర్వాత చికెన్లో వేయడానికి వాటర్ ఉంది కావాలనేసి బిందె బయటికి తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసినానండి నాటుకోడి చికెన్లో, ఎందుకంటే చెప్పాను కదా మా అమ్మకు మా నాన్నకు అందరికీ జలుబు చేసింది, కొద్దిగా పులుసు ఉంటే బాగుంటుంది అనేసి. ఆ పులుసు వేసుకొని కొద్దిగా వైట్ రైస్లో ఎక్కువగా కలుపుకొని తింటే జలుబు అనేది తగ్గుతుంది. లేదంటే ఒట్టి గిన్నెలో నాటుకోడి చికెన్ది సూప్ వేసుకొని తాగినా కూడా జలుబు అనేది తొందరగా తగ్గుతుందండి. అసలు ట్యాబ్లెట్లు కూడా అవసరం ఉండదు నాటుకోడి పులుసు అనేది తాగితే. ఇంకా ఇప్పుడైతే నాటుకోడి చికెన్లో టమాటాలు కూడా వేసేసినాను. ఇంకా ఇప్పుడైతే మటన్ది ప్రెషర్ వచ్చేస్తుంది చూడండి. మటన్ అయితే ఉడుకుతుందన్నమాట. మటన్ ఉడికేటప్పుడైతే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది ఆ స్మెల్ అయితే. ఇంకా నాకైతే ఇంకా ఓపిక లేదని చెప్తున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత రొట్టెలు చేయాలి, జొన్న రొట్టెలు. ఇంకా ఇప్పుడైతే ఇంకా
మటన్కు విజిల్ పెట్టేసిన, మటన్ వస్తుంది. తర్వాత ఇంక ఇప్పుడైతే చికెన్ కూడా విజిల్ పెట్టేసినానండి. ఇంకా నాటుకోడికి ఎగ్స్ మర్చిపోయినా, మూత పెట్టేసి మళ్ళీ ఎగ్స్ మర్చిపోయినాను అనేసి, అంటే గుడ్లు ఉంటాయి కదా అవి కూడా తీసి మళ్ళీ వేసేసినాను. మళ్ళీ మూత తీసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నా. ఇంకా ఇప్పుడైతే చూడండి మటన్ అయింది, చికెన్ అయింది. ఒకసారి మూత తీసి చూపిస్తాను. ఇదిగోండి మటన్ అయితే మూత తీసి చూపిస్తాను చూడండి. ఇంకా మటన్ అయితే ఇలా అయ్యింది. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా గట్టిగా ఉందనేసి ఇంకా కొద్దిసేపు పెట్టినాను. ఇంకా చికెన్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. బాగా పులుసు చాలా టేస్టీగా ఉండిందంట. ఇంకా చూడండి దీంట్లో ఎగ్స్, నాటుకోడి చికెన్ కదా, దీంట్లో గుడ్లు ఉన్నాయి, అవి వేసేసినాను. చాలా బాగుండింది. ఇదైతే సూప్ అయితే ఇంకా అందరు గిన్నెలో పోసుకొని తాగినారండి అన్నం తిన్న తర్వాత. కొద్దిగా జలుబు తినేసి చాలా బాగుండింది. ఇంకా మా ఆయనకైతే నువ్వు ముక్కలు ఉడికినాయి లేదో చూడని చెప్పాను కదా. మటన్ అయితే ఇంకా కొద్దిగా ఉడకాలనేసి 1 నిమిషం పెట్టేసినాను అనమాట. ఇంకా ఇదండి మటన్ అయిపోయింది, చికెన్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా జొన్న రొట్టెకి మొదలు పెట్టింది మా అక్క. ఇంకా మా అక్క జొన్న రొట్టెలు కాలుస్తూ ఉంటే అంటే కొడుతూ ఉంటే నేనైతే జొన్న రొట్టెలు కాల్చినాను. ఇంకా అన్నం కూడా అయిపోయింది. వైట్ రైస్ కొద్దిగా చేసినామండి, కలర్ రైస్ చేసినాము. ఇంకా మా ఆయన కొద్దిగా నాకు వైట్ రైస్ చేయమంటే వైట్ రైస్ చేసినాము. ఇంకా ఇదైతే మా అక్క రొట్టెలు కొడుతూ ఉందన్నమాట. ఇంకా రొట్టెలు అయితే నేను అస్సలు చేయలేనండి. ఇలా కూర్చొని అయితే నేను మామూలుగా స్టవ్ బండ మీద పెట్టుకొని అయితే చేస్తా, కానీ ఈ విధంగా చేయడానికి నాకు అస్సలు రాదు. ఇలా కింద కూర్చొని అయితే అస్సలు చేయలేనండి రొట్టెలు నేను. ఇంకా ఇప్పుడైతే ఇంకా రొట్టెల టైం అండి, జొన్న రొట్టెల టైం ఇది. ఇప్పుడైతే రొట్టెలు చేస్తూ ఉన్నాము. ఇంకా నేనైతే ఇంకా మటన్, చికెన్, కలర్ రైస్, వైట్ రైస్ ఇవన్నీ అయిపోయినాయి. కానీ లాస్ట్ ఇంకా గోంగూర మటన్ చేద్దామనేసి మళ్ళీ గోంగూర తెప్పించిందండి మా అన్నల పొలంలో నుంచి, మా వదిన తెచ్చి ఇచ్చింది. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ నేనైతే గోంగూర మటన్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి గోంగూరను నీట్గా శుభ్రంగా కడిగి ఇంకా కుక్కర్లో వేసేస్తున్నాను. ఇంకా గోంగూర మటన్ కూడా చాలా బాగుంటుంది కదా టేస్ట్. నాకైతే మటన్లో ఏదైనా, మటన్ కానీ నాటుకోడి చికెన్ తప్ప ఇంకా మటన్ కానీ మామూలుగా బ్రాయిలర్ చికెన్ కానీ తింటాను. ఇంకా ఇప్పుడైతే గోంగూర కూడా పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా ఆయిల్ అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసినాను. ఇంకా ఇది పెట్టేసిన తర్వాత ఇంకా మటన్ ఉడకబెట్టాలి. దానికి కొద్దిగా ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇంకా ఉదయం అన్నీ కట్ చేసి పెట్టినారు కదా, అవి సరిపోలేదు. అందుకోసం అనేసి కొద్దిగా ఆనియన్స్ని అయితే ఒక 2 ఆనియన్స్ని కట్ చేస్తున్నాను. మా అక్కనేమో రొట్టెలు చేస్తూ ఉంది. ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా నన్ను కూడా రమ్మని చెప్తుంది అనమాట. అంటే దాన్ని తిప్పడానికి, రొట్టెలు కొట్టడము, తిప్పడము ఇవన్నీ ఒక్కరికంటే కొద్దిగా రిస్క్ అవుతుంది కదా, అందుకోసం అనేసి నన్ను రమ్మని చెప్తే నేను గోంగూరకు పెట్టేసి ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా నేను కూడా రొట్టె చేయడానికంటే రొట్టె తిప్పేయడానికని కూర్చుంటున్నాను. ఇంకా ఇద్దరం అయితే తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకోసం అనేసి మా అక్క కొడుతూ ఉంటే రొట్టెలు నేనైతే దాన్ని కాలుస్తా, తిప్పేస్తా. ఇలా మొత్తం జొన్న రొట్టెలు అయితే ఒక 10 జొన్న రొట్టెలు చేసినామండి. ఇంకా లాస్ట్ జొన్న రొట్టెలు ఇంకా గోంగూర చేస్తున్నాము. ఇంకా మిగతా వంటలన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ కొన్ని గిన్నెలు ఉంటే కడిగిస్తూ ఉంది. ఇంకా చూడండి నేనైతే జొన్న రొట్టెకు నీళ్ళు అనేది ఇలా చేత్తో వేయలేనండి, ఇలా క్లాత్తో వేస్తాను. ఇంకా జొన్న రొట్టెలు కూడా ఇంకా 10 రొట్టెలు చేసినాము. ఇంకా అయిపోవడానికి వచ్చినాయండి జొన్న రొట్టె చేయడం కూడా. ఇలా నీళ్ళు వేస్తూ తిప్పేస్తూ చేస్తుంటే తొందరగా అయిపోయింది ఇద్దరం చేసేసరికి. ఇదిగోండి జొన్న రొట్టెలు అయితే రెడీ అయ్యాయి. ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడంతా హాల్లో అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా భోంచేయాలన్నమాట. అన్నీ ఒక పక్కకు సర్దేసినాము. ఇంకా మా నాన్న కూడా చేను దగ్గర నుంచి వచ్చేసినాడు అనమాట. ఆవాలనేది మిషన్ పట్టేసిందంట, ఇంకా పట్టించేసి ఇంటికి వచ్చినాడు. ఇదిగోండి నేనైతే ఇంకా భోంచేయడానికని ఇదంతా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి పెట్టేసినాను. ఇప్పుడైతే భోంచేసిన తర్వాత 5 గంటలకల్లా పొలం దగ్గరికి వెళ్ళాలి. మా అన్నల పొలం దగ్గరికి పోయి గోంగూర, వంకాయలు అవి తెంపుకోవాలి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియో వస్తుందండి. అందరూ తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.